సో హాయ్ గైస్, నేనైతే ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా, ఇక్కడ నుండి జూరిష్ నుండి. సో ఇప్పుడు రైన్ ఫాల్స్ సైడ్ అయితే వెళ్తున్నా. మన వాళ్ళు చాలామంది అయితే ఇక్కడే ఉండే, కానీ అందరూ ఒక్కొక్కసారి మిస్ అయిపోయారు. అండ్ మన సాయి వరంగల్ నుండి, థ్యాంక్ యూ సాయి, వీల్ రూమ్లోనే ఉన్నా. వంశీ, సందీప్, నిన్న మన వాళ్ళు ఎక్కడున్నా కూడా లైక్ కలవడం అండ్ స్టే ఇవ్వడం చాలా హ్యాపీ. అండ్ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు ఈసారి గట్టిగా ఎక్స్ప్లోర్ చేస్తా. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హాయ్ గైస్, ఇప్పుడు నేను రైడ్ చేసుకుంటా అట్లా వెళ్తా ఉన్నా. ఇక్కడ అన్ని సైకిల్ స్టాండ్స్ కనబడ్డాయి. మీరు ఇక్కడ చూసారు కదా, అక్కడ ఒక అతను సైకిల్ అక్కడ ఫిట్ చేస్తున్నాడు. ఇక్కడ దాకా వచ్చేసి డెస్టినేషన్ దాకా వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సైకిల్స్ని పెట్టేసి బస్సులలో వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చేసి సైకిల్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇట్లా సైకిల్ స్టాండ్స్లో సైకిల్ అనేది పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ కింద అది పైన, ఒక పైన పెట్టుకుంటే వాళ్ళు దీన్ని ఇట్లా కిందికి గుంజేసి పెట్టేసి మళ్ళీ పైకి నెట్టేస్తే సైకిల్ పైకి పోతాయి. ఇట్లా చాలా సైకిల్స్ అనేటివి ఇట్లా వీళ్ళు విత్ హెల్మెట్తో సహా వీళ్ళైతే పార్క్ చేయడం జరిగింది. ఎవరు కూడా దొంగతనం చేయరు. నైస్ ఐడియా కదా, సైకిల్ వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. చూడండి, మా తోడు స్విట్జర్లాండ్లో ఘోరంగా ఎలివేషన్ ఉంది గాయస్. నాకైతే 500 ఎలివేషన్ ఇవాళ. 500 ఎలివేషన్. ఒక మనిషి యాక్చువల్గా 1800 నుండి 2200 క్యాలరీలు తింటాడు, అంటే లైక్ అరిగిస్తాడు ఒక రోజుకి, అంతే తినాలి. బట్ నేను ఒక రోజుకి 1800 కన్నా తక్కువ క్యాలరీస్ తిని 500 మీటర్ ఎలివేషన్స్ తోటి నేను ఒక 100 కిలోమీటర్లు తొక్కితే 7000 క్యాలరీలు వచ్చిపోతాయి. 6000 నుండి 7000 క్యాలరీలు. నేను తినేది ఎంత అంటే ఒక 2 పూటలు తింటే 1500 క్యాలరీలు. అంటే నేను అప్పులోనే ఉంటున్నా. నేను పైసల అప్పులోనే ఉంటున్నా, క్యాలరీల అప్పులోనే ఉంటున్నా. అందుకే అంత టక్క సన్నగా అయిపోతూ ఉంటాను నేను. దానికోసం చాలా తినాల్సి వస్తుంది ఎలివేషన్ ఉన్నప్పుడు. ఎలివేషన్ లేకుంటే 5000 క్యాలరీలు సరిపోద్ది, 5000 క్యాలరీలు. బట్ ఎలివేషన్ ఉంటే ఇంత అవుతుంది అన్నట్టు. ఒక కిలోమీటర్కి 69 క్యాలరీలు ఉన్నాయి, 70 క్యాలరీలు వచ్చిపోతాయి. ఎంతో బర్న్ చేస్తున్నా మీరు ఇక ఆలోచించండి. You remember me? Yeah. I want to hold? Bro. After a long time. Long time. How are you? Good. You cycled all the way? We met in Taiwan. Yeah. Taiwan. Yeah? You're working here? I work here, yeah, in Zurich. Hi. Where are you heading now? I'm heading towards Germany. Towards Germany. Germany, Austria, Hungary, Nice. Turkey. Nice. That India to Australia ride is over. Yeah. Now India to England. India to England. Yeah. Nice. How is it? It's good. Good. I'm coming from Paris now. Like Oh, nice. Paris to here. Now here to like I'm going to Rhine Falls. Yeah? So Rhine Falls to the Munich. From there to like Nice. it's now say 3 years. 3 years. That's been a while. Yeah, we met like, what's that, 1.5 years ago? Taiwan maybe. No. It was in the spring. Yeah. Spring last year. Like Yeah. Oh yeah. Yeah. So Sam was like, no way. I heard you went to Europe, but this is my third continent. Like first Asia, next Australia, now Europe, next North, South America, and Africa. enjoy. It's like coincidence. Oh my God. Big coincidence. Have to go, but good travel. Yeah, thank you, bro. Nice to meet you. Nice to see you again. Crazy. Yeah, enjoy. Thank you, bro.
ఓ మై గాడ్, అతన్ని నేను తైవాన్లో కలిశాను. సడన్గా నన్ను గుర్తుపట్టినావు అంటే ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత చెవు పోగు చూసి యా 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 అని చెప్పేసి గుర్తుపట్టిన. అతను నన్ను వెనకకెళ్ళి వచ్చి బోర్డు చూసి హే యు ఆర్ హియర్. ఓ మై గాడ్, అస్సలకి నేను ఎప్పుడు ఎవరిని అలా కలవలేదు, బట్ ఫస్ట్ టైం ఇలా కలిసాను. నేను యూరోప్ వస్తా అని చెప్పిన, వాడు ఇక్కడ వరకు అతను అనుకోవచ్చు. క్రేజీ అసలు. ఐదు 500 మీటర్ల ఎలివేషన్ ఉంది వాళ్ళ. సైకిల్ ఎప్పుడు అంటే వచ్చేవాడు వాళ్ళు మంచి వాళ్ళు ఇచ్చారు, తింటున్నా. సో గైస్ ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ సీనిక్ ఏరియా. ఈ యొక్క స్విట్జర్లాండ్ యొక్క బ్యూటిఫుల్ ఇది చూడండి, మొత్తం సీనిక్ బ్యూటిఫుల్గా ఉండే ఆ ఇండ్లు చూడండి, కొండలపైన. అండ్ ఇటు సైడ్ చూడండి, ఈ రోడ్లో మనం రైడ్ చేస్తాను. ఇంకా మంచి ఉంటాయి, చూపెడతా పదండి. సో చూడండి, వీళ్ళు నేను స్విట్జర్లాండ్లో లైక్ దాటుతూ ఉంటే వాళ్ళ ఇంటికి చూడండి ఎంత ముద్దుగా మంచిగా సోలార్ ప్యానెల్స్ పెట్టిరో. సో భలే ఉంది కదా. సో ఇట్లా మన ఇండియాలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళది ఉన్నది ఒకటి, విఎన్బి సోలార్ అని చెప్పేసి. సో దాన్ని మీరు లైక్ మన ఇండియాలో కూడా దాన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. దానికి మనకు 2,10,000 రూపాయలు అవుతుంది. బట్ ఇప్పుడైతే తను మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు, 1,95,000కే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా మీకు పిఎం సూర్యఘర్ మఫ్ట్ బిజ్లీ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది, దాంతో మనకు 78,000 సబ్సిడీ కూడా వస్తుంది. సో ఇక మనకు మొత్తం పడేది ఎంత అంటే 1,17,000 రూపాయలు అంతే. సో చాలామంది కరెంట్ బిల్ ఎంత వస్తుంది అంటే 1,500 నుండి 2,500 వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బెస్ట్. ఇంకా ఎందుకంటే 5 years ఈఎంఐ కడితే చాలు టోటల్గా. సో మీరు చూసుకుంటే ఇది 5 సంవత్సరాలలో మీ ఈఎంఐ అనేది ఈ 1,17,000 రూపాయలు మీకు తీరిపోద్ది. ఎట్లయితే కరెంటు బిల్లు కడతారో అట్లనే ఈఎంఐ కట్టుకుంటే మీకు 5 సంవత్సరాలలో అయిపోద్ది. ఇక మీకు ఏంటంటే ఇంకొక 25 సంవత్సరాలు, దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీకు దగ్గర 25 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా మీరు పొందొచ్చు అన్నట్టు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇండియాలో మాత్రం చాలా అంటే చాలామంది సో దీని గురించి ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే విఎన్బి సోలార్ బ్యాండ్ వాళ్ళని అయితే ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీకు. సో వాళ్ళైతే మొత్తం అయితే ఆ నెంబర్ కూడా పెడుతున్నా, అండ్ కాంటాక్ట్ అయితే మీకు. సో మా ఫ్రెండే కాబట్టి సో మంచిగా లైక్ మీకు బట్ లైఫ్ టైం అయితే మీకు అసిస్టెన్స్ ఉంటుంది. సో మీరు చేసుకోవచ్చు. అండ్ ఒక యూస్ఫుల్ థింగ్ కదా, అందుకోసమని చెప్తున్నా. పదండి మంచిగా ఇక్కడ లెక్క అగో ఆ ఇంటి మీద కూడా సోలార్ ఉంది చూడండి, చూపెడతా కనబడదా. ఇట్లా చాలామంది ఇక్కడ 30,000, 40,000, 70,000 అట్లా వస్తాయి అన్నట్టు కరెంట్ బిల్లు. దానికోసమే ఇట్లా సో మనం కూడా అట్లా సేవ్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సిటీ చూడాలంటే. అండ్ సిటీ అంటున్నా, విలేజ్ ఇది. సో మీకు జూమ్లో చూడండి ఎంత బాగుంది అసలుకి, ఇట్లా రైడ్ చేసుకుంటూ పోతే. బట్ ఇక్కడ నాకు చేయాల్సింది ఏంటంటే గుట్ట ఎక్కి అక్కడ దిగాలి. సో రూట్ ఎట్లుందో తెలియదు, బట్ సరదా తీరిపోబోతుంది నాకు. కానీ ఈ సిటీ మాత్రం మార్వలెస్ అసలు. కొంచెం కింది కదా, వా ఆహా ఏం తేజస్సు బిడ్డ. అదండి తొక్కకుండా పోదాం అట్లా.
ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పాడిన దాకా తెలియదే. ఏం కొండలరా బాబు. ఏం రోడ్లు రాబాయ్, ఏం కిక్ ఉంది రాబాయ్ ఇందులో. మస్తు అనిపిస్తుంది కొండలలా. ఐ లవ్ దిస్. కొండకి వేసినపో రియల్లీ ఎంత అస్సాం ఉన్నాయి తెలుసా రోడ్లు. నేను పొమ్మని సిగ్నల్ ఇస్తే తప్ప పోతలేవు కార్లు. ఏం కిక్ ఉందిరా ఇక్కడ. నాకు డోపమైన్ ఫుల్ రష్ అవుతుంది కొండ ఎక్కుతా ఉంటే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కొండలు ఎక్కడం తైవాన్ తర్వాత. గ్రావెల్ రోడ్ వచ్చింది. సో గైస్ మీకు ఒక్కటైతే చెప్పాలనుకుంటారా ఏంటి అని అంటే, నేను జస్ట్ రైడ్ చేసిన 2 daysలో స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఓకే కొండలు అవన్నీ ఓకే వదిలిపెట్టండి, బట్ ఒక్కసారి ఇంకా రియల్గా ఇంకా కొంచెం లోపలికి పోతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా అసలుకి స్విట్జర్లాండ్. అమ్మో కంపల్సరీ దీన్ని నేను మళ్ళీ తిరుగుతా. ఎట్లా తిరుగుతా అంటే అట్లా తిరుగుతా. అసలుకి కొన్ని విలేజెస్ మధ్యలోకి వెళ్ళి సైకిల్ రైడ్ చేస్తూ ఉంటాయి. ఇది చూసిరా మీరు ఎంత బాగుందో అసలుకి. మంచి ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకున్నా చెవులో, అలా రైడ్ చేస్తుంటే గాలిన వాకిటకు వచ్చి అని సాంగ్ వస్తుంది. అసలు ఎంత లైక్ మర్చిపోతాను తెలుసా ఆ రైడ్. అమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక కంట్రీ. నేను ఎప్పుడు అనుకోలేదు. మై గాడ్, బ్యూటిఫుల్ లిస్ట్లో కొరియా పెట్టుంటే నేను కొట్టేసింది అయ్యా కొరియాని. నేను ఆన్ ద వేలో ఒకటి చూశాను. సో మొత్తం మీకు అంటే గ్రేప్ తోట ఉంది కదా, గ్రేప్ తోట ఉంది కదా అది మొత్తం
మొత్తం ఇగో ఇట్లా అది కప్పిరు. కప్పిన తర్వాత అలా ఏవో లైట్స్ పెట్టిరు. అవేమో మొత్తం తోట మొత్తం ఉన్నాయి. మెరుస్తాయి, పెడతాం అక్కడ మెరుస్తుంది. లైట్లు మెరుస్తూ ఉన్నాయి. కొంచెం క్లారిటీ మిస్ అవుద్ది. బట్ ఏంటి, ఏమైనా పురుగులు అక్కడ పక్షులు ఇట్లా రాకుండా కావచ్చు. గ్రేట్ ఐడియా అసలుకి. వాటిని తీసి వైన్ చేస్తారు, ఇంకా పురుగులు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. ఇప్పటిదాకా నేను చూపెట్టినా కదా ఆ లైట్స్ది, అది నిజంగా అవి లైట్స్ ఏంటో అనుకున్నా. లైట్స్గా సీడీలు పెట్టిరు. మనం పెడతాంగా పొలాలంలా ప్లాస్టిక్ది కవర్ కానీ అట్లా పక్షులు భయపడడానికి సీడీలు పెట్టిరు. నెక్స్ట్ లెవెల్ అసలుకి. నైస్. rain. ఏం బ్యూటీ రా బాబు. సూపర్ ఉంది అసలుకి. సో ఇక్కడెక్కడైనా వాటర్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్న తర్వాత వీళ్ళ సిస్టర్ ఇంట్లో బెంగళూరులో ఉంటాయంట. సో ఎక్కడ ఉంటాను అంటే హాస్టల్ లేదా ఇక్కడ ఉంటానంటే. హాయ్ హాయ్ హలో హాయ్ 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 కమ్. Is that okay? Yes. Hello. He doesn't bite. He doesn't bite, yeah. Yeah. So, I'll park. If you like, you can. Yeah. Here you can Yeah, then. take place. Yeah. And I also show you the toilets. You Oh, can yeah, use it's the okay. toilet, Yeah. so just. సో ఇది ప్లేసు, వీళ్ళు ఇక్కడే స్టే చేయమని అన్నారు. సో చాలామంది పీపుల్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇట్లా కెమెరా వాళ్ళ ఫేస్ మీద పెట్టడం ఇష్టపడరు. అండ్ వాళ్ళు మనకు క్యాంప్ ఇచ్చారు. సో అలాంటిది మనం డైరెక్ట్ ఇట్లా పెట్టడం వీలవ్వదని చెప్పేసి నేను కిందికి పెట్టిన. బట్ వాళ్ళు చాలా చెప్పారు ఇండియా గురించే కానీ. అండ్ like I don't know what I have to say. no problem. Name? My name is Marvin. సో నేను చెప్పాను కదా మార్విన్ ఇతను. అసలు నేను వచ్చిన కాంచెలు ఏం తింటావు, ఏం తీసుకుంటావు, ఏంది అని అడుగుతూనే ఉన్నాడు. అయితే ఏమన్నా తింటావా అది ఏంది అని అంటే పర్లేదు అని అంటే పర్లేదని చెప్పేసి పుడింగ్స్ తెచ్చిచ్చిండు, ఫ్రూట్స్ తెచ్చిచ్చిండు అండ్ ఐస్ టీ తెచ్చిచ్చిండు నా కోసం. థ్యాంక్ యూ మార్విన్. No problem. You're welcome here. Wish you a good time here. Thank you. My English is not the best. Yeah, but it's okay. Nice. Yeah. Thank you very much. And if you have some ask, just I'll ask. Yeah, thank you. సో ఇది వీళ్ళ గ్యాలరీ అంట. అండ్ నన్ను వీళ్ళ రూమ్లోకి ఇంటికి తీసుకొచ్చేసి కొన్ని పిక్చర్స్, నైస్ పిక్చర్స్ ఉన్నాయి, చూస్తావా అని చెప్పేసి అని అన్నారు. Who did paint this? my mother. Oh, Really? Yes. వాళ్ళ మమ్మీ ఫోటోస్ తీసినది, పెయింట్ చేసిందంట. అండ్ చూడండి. అండ్ దిస్ వన్, all of them? Yes. Okay. Nice. Amazing. This is very big house. And also
upstairs. Yeah, There are some place. this one is nice. Yeah, very nice. Do you drink coffee or tea? Tea, coffee, whatever. Because here is a coffee machine. Okay. Just if you in the morning if you want. ఓకే సో ఇతను జ్యువెలరీ చేస్తారంట. అతను చదువుకున్నది గోల్డ్ది కూడా జ్యువెలరీ అతనే చేస్తున్నాడు. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ ఇతనే చేసిందంట. ఈ వుడ్ అండ్ ఇది వచ్చేసి లెదర్ అన్నట్టు, లెదర్ వుడ్ దాంతో చేసింది. అండ్ చాలా అథెంటిక్గా ఉన్నది వీళ్ళ ఇది, లైక్ ఇది స్టూడియో లాగా ఉంది. అండ్ బట్ చాలా నీట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ వాళ్ళ మమ్మీ ఇవన్నీ వేసిందంటే తను ఎంత లైక్ టాలెంటెడ్ ఉంది. ఇంకా పైన కూడా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. నైస్ కదా. ఇలా ఒకరు మనల్ని నమ్మి లైక్ ఇంత మంచిగా చూపెట్టడం రియల్లీ చాలా హ్యాపీ. లైక్ మై లాంగ్వేజ్ ఇస్ తెలుగు. ఇండియా లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఫ్రమ్ మై స్టేట్ మైన్ ఇస్ తెలుగు. యు నో నమస్తే. Namaste. Like hi. Okay. Like greeting, like there's like in English hi, hello. Okay. In India namaste. Namaste. Okay. Yeah. Say namaste. Do you need milk Oh for your yeah. coffee? Yeah. I'll get you some. Already something. What is this? It's only coffee. Yeah, it's only coffee. It one piece of sugar, but I get you some milk Yeah. and food. సడన్గా నేను జర్మనీలో ఉన్నాను, నాకు కూడా తెలియదు. ఇవాళ అయితే మంచి డే, చాలా మంచి డే, చాలా గుడ్ డే అనుకుంటా. సో ఎక్కడికి పోతామని తెలుసా? అండ్ ఆయన యొక్క జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము చూడడానికి. చూడండి మేమిద్దరం కలిసి అట్లా బయటికి పోతాము. చూసిరా నేను వచ్చి ఒక గంటన్నర అవ్వట్లేదు, బట్ మేము మస్తు ఫ్రెండ్స్ అయిపోయినాం అన్నట్టు. అండ్ అది ముచ్చట. అండ్ ఫస్ట్ టైం జర్మనీలో, స్విట్జర్లాండ్ జర్మనీలో కార్లో వెళ్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. క్యాంపస్ కూడా పక్కకు పడేసి పోతానా. అండ్ ఆండ్రియాస్, Yes. I remember your name. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. It is Germany? Yes, this is Germany. Germany. But we're very close to the border. Oh, close to the Just Switzerland 500 border? meters. We're in Switzerland. Oh, 500 meters in Switzerland. Okay. I'm really very happy. You're welcome. This is what I am learning from my life, my riding. Yes. Yeah, like meeting new people Yeah, and sure. like Yeah, I like to- making memories Yes. instead of money. Yeah. Okay. So this way is to Switzerland. You see, there's the border. Oh, that is Switzerland border. Yes. Okay. అక్కడ border ఉంది. It's Zurich is this side, Zurich. Basel is that side. Okay. This is a very special region. We have 3 small villages surrounded by Switzerland. Okay. So there's only one way leaving to Germany. Okay. Only one way. Only one way. చాలా విషయాలు తెలుసు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్ అసలుకి. సీరియస్లీ స్విట్జర్లాండ్ ఈజ్ సో బ్యూటిఫుల్. Okay. I'm going to Germany now, but I don't know. But Switzerland is so beautiful. The village where I have my shop Okay. and where I grew up. Oh, it's your village. Yes, it's my village. ఓకే, అది అతని విలేజ్ అంట. అక్కడ
అక్కడే అతను పుట్టిండంట. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇలా రైడ్ చేస్తానో సైకిల్ పైన. సో దట్ ఇది రియల్ పీపుల్ని కలవడం. డ్రామా ఉండదు, ఏముండదు. లైక్ ఎక్కడికోళ్ళు ఫ్లైట్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ కలవలేము వీళ్ళతో మింగిల్ అవ్వలేము. బట్ మనం సైకిల్ పైన వచ్చినాం కాబట్టి సో దట్ మనం కనెక్ట్ అవుతాం రియల్ పీపుల్ని, ట్రూ రీజనల్లో ఉండే ట్రూ హార్ట్ ఉన్న పీపుల్ని కలుస్తాం అనుకుంటున్నాను నేను. 5,000 inhabitants. Oh, 5,000? Yes. Okay, 5,000 ఉంటారంట ఇక్కడ. Only 5,000 people. But though we're so close to Switzerland, a lot of Swiss people come for shopping here. For shopping? Huh? Because it's cheaper here than in Switzerland. Really? Yes. Okay. Something new. స్విట్జర్లాండ్ నుండి ఇక్కడికి వస్తారంట అందరూ, ఎందుకంటే స్విట్జర్లాండ్ కన్నా జర్మనీలో చాలా చీప్ ఉంటుందని. సో ఫర్ షాపింగ్, క్లాతింగ్, వాట్ ఎవర్. Yes. Okay. So because it's a nearest village to Switzerland. There's my shop on. Which one? This one. Okay. Oh, it's a very big one. Oh, it's quite. Oh, it's okay. Quite big, man. Wait, I go and park. Wow. Works. పెద్ద షాపే. ఈ బిల్డింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో బాగా లెంత్ అవుతుందేమో, బట్ తప్పదు. వాట్ ఈస్ యువర్ హైట్? 6'7". 6.7? 6'7", or 1m98. Almost 2 meters. 1 meter 98. 198 meters. Okay. చాలా కాస్ట్ ఉన్నది. 45. You have antique pieces. Yeah, it's fantastic. Superb. What do you suggest for me? Okay, I'll show you. Oh, For tomorrow. Oh, you are working. You are work in progress. Oh. 60. Oh, nice. You have a lot. 128 euros. మస్తున్నాయి అసలుకి. చాలా నచ్చింది. Oh. These are, I would say, ordinary bracelets. Ordinary. These are Oh. more special bangles. Bangle? Yeah. Is this for ladies or for us? I would say Unisex? it's unisex. Okay. Okay. Small. Not too small. Something new. Yeah, నేను ఒక చిన్న బ్రేస్లెట్ లాంటిది తీసుకున్నా. ఇది బాగుంది కదా. సో వెరీ నైస్. గోయింగ్ అది ఒక గుర్తుగా ఉంటుంది అన్నట్టు నాకు. ఏమనుకోవద్దు, వీఆర్ హ్యావింగ్ లైక్ స్మాల్ మధుపానం, ఆరోగ్యానికి హానికరం. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి చెప్పాలి, నాకైతే ఇది ఇచ్చిండు, ప్యూర్ సిల్వర్, ఇది గుర్తుగా అని చెప్పేసి ఇచ్చిండు. చాలా బాగుంది ఇది.
పొద్దుగాల కలుద్దాం. వాటర్ ఫాల్స్ చూపెడతా రేపు. 3 కిలోమీటర్స్ ఉంది. రైనీ ఫాల్స్ అంటారు, చూపెడతా. ఓకేనా?